తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రైస్ మిల్లర్లు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైస్ మిల్లర్ల సమస్యలపై కవిత స్పందించారు. పెద్ద రైస్ మిల్లర్లకు వేల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చిన్న రైస్ మిల్లర్లపై మాత్రం కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. చిన్న రైస్ మిల్లర్లకు తమ పార్టీ అండగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ పెద్ద రైస్ మిల్లర్స్ అందరితో వాళ్ళు మిలాఖత్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడతలేరు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేట్ శక్తిగా తెలంగాణ రక్షణ సేన వచ్చింది. మేము చిన్న వాళ్ళ తరఫునే ఉంటాం, చిన్న రైస్ మిల్లర్స్ తరఫునే మాట్లాడుతున్నాం, చాలా బలంగా చెప్తా ఉన్నాం. మీరు కనుక పెద్ద రైస్ మిల్లర్స్ దగ్గర ఏదైతే 4,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయో వాటిని వసూలు చేయండి. చిన్న రైస్ మిల్లర్స్కు 1 టైం సెటిల్మెంట్ ఆఫర్ ఇవ్వండి. ఏదైతే 21.7 ఇస్తున్నారో ఇంకేది ఇస్తున్నారో వాళ్ళని బతికించండి. చిన్న రైస్ మిల్లర్స్ చిన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు, ఊర్లలో కాపాడుకుంటారు, ప్రజల్ని రైతుల్ని కాపాడుకుంటారు. వీళ్ళ లెక్క మోసం చేయరు. ఈ కడత తీసిండ్రు ఈ సీజన్లో ఏదైతే 10 కిలోలు చేసిరో ఇది కూడా పెద్ద రైస్ మిల్లర్స్ల ఆధ్వర్యంలో జరిగిన 2,000 కోట్ల స్కామ్. దాన్ని కూడా బయటికి తీయాలి మీరు. ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. పీడిఎస్ సిస్టమ్ని మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కంప్లీట్గా యావత్ ఈ సిస్టమ్ నాశనం అయిపోతూ ఉన్నది. దీన్ని ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రద్ధ పెట్టాలి. మీరు పెద్ద రైస్ మిల్లర్లకు భయపడకండి, వాళ్ళు మీ కార్యాలను ఎక్కి తిరుగుతురని తెలుస్తుంది. అది మంచి మెసేజ్ పోతలేదు సమాజానికి.